ఇక డీటెయిల్ చూస్తే ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థికి మంచి నాణ్యమైన విద్య అందించాలని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ జడ్జి గంధి శ్రీనివాసరెడ్డి కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్లో నిర్వహించిన ఆత్మీయ సత్కార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇటీవల నూతనంగా ఉద్యోగాలు సాధించిన యువతను ఆయన సెలవుతో సన్మానించారు. ప్రభుత్వ కొలువులు సాధించినందుకు అభినందించారు. విద్యార్థులకు ఇంగ్లీష్ అంటే భయం పోగొట్టేందుకు టీచర్లు కృషి చేయాలని అన్నారు. మంచి నాణ్యమైన విద్య అందించి వారిలో స్ఫూర్తిని నింపాలని అన్నారు. తరగతి గదుల్లోనూ విద్యార్థుల భవిష్యత్తుకు పునాది పడుతుందని అన్నారు. విద్యార్థులు మంచి హోదాలో ఉండాలంటే ఉపాధ్యాయుల వారికి బాగా చదువు నేర్పించాలని అన్నారు. చదువు ఒక్కటే సమాజంలో ఎదుగుదలకు ఉపయోగపడుతుందని అన్నారు. అందుకే విద్యా ప్రాధాన్యతను గుర్తించి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రతిరోజు బడికి పంపించాలని అన్నారు. ఇక ఉపాధ్యాయులు రాజకీయాల్లో వచ్చి రాణించాలని ఆకాంక్షించారు. ఇక అదేవిధంగా మీ అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందన్న సంగతి మరవకూడదని గంధి శ్రీనివాసరెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి పుట్టినరోజున వారికి సత్కారం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం దివ్యాంగులకు కూడా సెలవుతో సత్కరించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినటువంటి వీరందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. చాలా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు డిఎస్సి ఉపయోగించుకొని 13,000 మంది ఉపాధ్యాయులు ఎన్నికైతే రేవంత్ రెడ్డి గుర్తులు ఇందులో దాదాపు 75% బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లాంటి అత్యంత వెనుకబడినటువంటి వారు కూడా ఉండడం చాలా సంతోషం. ఇట్స్ ఎ హానర్ టు ఫెలిసిటేట్ యు. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాస్ డేస్ when I wanted to become a teacher like you. నాకు కూడా మీలాగే టీచర్ కావాలంటే నచ్చినప్పుడు కాలం విధి. We should believe in the destiny. Destiny is always something. It's not what you want to do. It will take you to some other place. You should accept that. There are B.Tech engineering జాయిన్ నేను నవోదయ స్కూల్లో ఉన్నప్పుడు I wanted to become a teacher. Utilize the government jobs, concepts. మీరు చదువుకొని మీరు సక్సెస్ఫుల్ అయిన మీలాంటి వాళ్ళే ఈ సమాజానికి కావాలి. బట్ ఆల్వేస్ రిమెంబర్ యు ఆర్ ఇన్ నెక్స్ట్ జనరేషన్. పల్లెటూర్లలో వెళ్ళి ఉద్యోగం చేసి అక్కడ టీచర్స్ సోషల్ సైంటిస్ట్, సామాజిక శాస్త్రవేత్తలు మన ఇండియాలో మీకు ఏమి అక్కడికి వెళ్తే కనుక డొక్కు ఫ్యాన్లు ఉంటాయి. పాపం ఒక్కోసారి స్కూళ్ళలో సరైన వసతులు ఉండవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. అయినా కూడా మీరు విధులు